హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ముందుగా ఈ కథ నిజంగా జరిగిన ఒక యథార్థ కథను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఒక మిత్రుడు మనకి మెయిల్ ద్వారా తన బాధని మనతో పంచుకోవడం వలన తను ఈ కథను బయటికి తెలియజేయమని చెప్పడం వలన మీకు చెప్తున్నాను. కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ను ఎంతగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఫ్రెండ్స్, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. హాయ్, తన పేరు చక్రవర్తి, వాళ్ళది కాకినాడ. తను ఒక పేద కుటుంబంలో పుట్టి ఇద్దరు అక్కలకి పెళ్లి చేసేసి తిను చదువు అయిపోయిన తర్వాత ఒక మంచి ఎలక్ట్రికల్ కంపెనీలో ఉద్యోగం సంపాదించారు. అలాగే తన పేరు మేఘన ఒక మారుమూల మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన అమ్మాయి. తను చాలా అందంగా ఉంటుంది. వాళ్ళ అమ్మ నాన్న వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. కాకినాడ దగ్గరలో ఒక మారుమూల ప్రాంతంలో నివసిస్తున్న మేఘనకి చాలా అందమైన అమ్మాయి వెళ్ళడం వలన తన వెనక ఎక్కువ మంది అబ్బాయిలు తిరుగుతూ ఉండేవారు. తనకు 2 చెల్లెళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళిద్దరు చెల్లెళ్ళ కంటే మేఘన చాలా అందంగా ఉంటుందని మనకు చెప్పారు. అయితే మేఘన వాళ్ళ అమ్మ నాన్న ఎప్పుడూ కూలి పని చేసుకుంటూ వాళ్ళని కష్టపడి చదివిస్తూ ఉండేవారు. మేఘన అందంగా ఉండడం చేత ఎక్కువ మంది చిన్నప్పటి నుంచే తన వెనకాల తిరుగుతూ ఉండేవారు. అయితే మేఘన 8వ తరగతిలోనే ఒక అబ్బాయిని లవ్ చేయడం మొదలుపెట్టింది. తనతో స్కూలు ఎగ్గొట్టి ఆ అబ్బాయితో బయటికి తిరుగుతూ తన యొక్క అవసరాలను తీర్చుకుంటూ విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తూ ఉండేది. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అలా ముదిరి వాళ్ళు అక్కడి నుండి అలా బయటికి వెళ్తూ మేఘనాని ఆ అబ్బాయితో ఆ విధమైన పని తన అందాలను చూపిస్తూ ఆ అబ్బాయిని రెచ్చగొడుతూ ఆ అబ్బాయితో అలా ఆ పని చేయించుకుంటూ ఉండేది. ఇలా ఉండగా కొంతకాలానికి మేఘనకి ప్రెగ్నెన్సీ వచ్చేసింది. ఆ విషయం తనకు కూడా తెలియకుండా అలాగే ఉండిపోయింది. అయితే ఒకరోజు మేఘన వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో పండగ జరుగుతున్న కారణం వల్ల మేఘనాని టైలర్ దగ్గరికి బట్టలు కుట్టించడం కోసమని తీసుకెళ్తే అక్కడ కొలతలు కొలిచేటప్పుడు మేఘన స్టమక్ కొంచెం పెద్దగా ఉండడం చేత మేఘన వాళ్ళ అమ్మకి అనుమానం వచ్చి మేఘనాని అడిగితే ఏమో నార్మల్గానే ఉంది అని అబద్ధం చెప్పింది. అప్పుడు నీకు పీరియడ్స్ వచ్చి ఎంత టైం అవుతుందని మేఘన వాళ్ళమ్మ నిలదీసింది. 4 నెలలు అవుతుంది, ఈరోజు రేపు అయిపోతుందిలే త్వరలోని అని మళ్ళీ తను వాళ్ళ అమ్మ మీద రివర్స్ అయ్యింది. అయితే మేఘన ఎంత చెప్పినా నిజం చెప్పలేదు. మేఘన వాళ్ళమ్మ ఇంటికి వచ్చిన తర్వాత మేఘనాని గట్టిగా మందలించి కొట్టడం మొదలుపెట్టింది. కొట్టిన తర్వాత అప్పుడు మేఘన నిజం చెప్పింది. తన ఫ్రెండ్ పేరు వరుణ్ అని, తనతో తనకు పరిచయం అయిన తర్వాత తన వల్లే తనకి ప్రెగ్నెన్సీ వచ్చిందని నిజం చెప్పింది. అప్పుడు మేఘన వాళ్ళమ్మ కోపంతో ఆమెకి తెలిసిన ఒక డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళి నెమ్మదిగా ఆ ప్రెగ్నెన్సీని కరిగించింది. అలా కరిగించిన తర్వాత మేఘన వాళ్ళమ్మ వరుణ్ దగ్గరికి వెళ్ళి గట్టిగా వార్నింగ్ ఇచ్చి, ఈ విషయం మళ్ళీ రిపీట్ అవుతే మీ అమ్మ నాన్నకి చెప్పి పోలీస్ కేసు పెడతానని మందలించి అక్కడి నుంచి వచ్చేసింది. అక్కడి నుండి వరుణ్ మేఘనాని పట్టించుకోవడం మానేశాడు. అయితే మేఘన అక్కడ నుండి కాలేజీలో జాయిన్ అయింది. కాలేజీలో జాయిన్ అయిన తర్వాత వరుణ్ పట్టించుకుపోయేసరికి మేఘనాకి ఏం చేయాలో తెలియక కాలేజీలో మరొక అబ్బాయితో స్నేహం మొదలుపెట్టింది. అలా వాళ్ళు స్నేహం చేస్తూ అలాగే వాళ్ళ పరిచయాన్ని అలా ముందుకెళ్ళి ఒకరోజు కాలేజీలో ఇంటర్మీడియట్ అబ్బాయి మేఘనాని బయటకు తీసుకొని వెళ్ళాడు.
కానీ మేఘన తనకు అడ్వాంటేజ్ తీసుకొని మేఘన తన అందాలను ఆ అబ్బాయికి చూపించడం మొదలుపెట్టింది. అలా చూపిస్తూ చూపిస్తూ ఆ అబ్బాయిని రెచ్చగొడుతూ ఉంది. అలా రెచ్చగొడుతున్న సమయంలో నెమ్మదిగా ఆ అబ్బాయి మేఘనను దగ్గరికి తీర్చుకొని తన అందాలను ఆస్వాదిస్తూ ఉన్నాడు. తన అందాలను ఆస్వాదిస్తూ అలా నెమ్మదిగా పని చేయడం మొదలుపెట్టాడు. మేఘన కూడా చాలా ఆనందపడుతూ ఎక్కడ లేని సంతోషం పడుతూ ఉంది. అయితే ఆ అబ్బాయి కూడా అక్కడి నుంచి వాళ్ళిద్దరూ కుదిరినప్పుడల్లా ఆ పని చేస్తూనే ఉన్నవారు. అలా మేఘనాకి మరొకసారి ప్రెగ్నెన్సీ రావడం జరిగింది. ఆ విషయం తెలిసిన వాళ్ళమ్మ మళ్ళీ వేరొక డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆ ప్రెగ్నెన్సీని కరిగించి తర్వాత మేఘనాకి పెళ్లి చేయాలని నిర్ణయించుకొని మేఘన వాళ్ళ నాన్నకి చెప్పారు. మేఘన వాళ్ళ నాన్న కూడా సరే అని ఒప్పుకున్న తర్వాత అప్పుడు ఒక మ్యారేజ్ బ్యూరోకి చెప్తే చక్రవర్తికి ఈ సంబంధం చూడటం జరిగింది. చక్రవర్తి మేఘనని చూసి తన అందానికి ముగ్ధుడైపోయి అప్పుడు పెళ్ళి చేసుకుంటానని చెప్పి వాళ్ళిద్దరికీ పెళ్ళి జరగడం జరిగింది. మేఘన డిగ్రీ చదువుకుంటానని చెప్పింది. వాళ్ళమ్మ పెళ్ళైన తర్వాత కూడా చదువుకో అబ్బాయిని అడిగి అని చెప్పింది. అప్పుడు పెళ్ళైన తర్వాత మొదటి రోజు శోభనం రోజు ఆ మేఘన చక్రవర్తిని అడిగింది, నేను డిగ్రీ చదువుకుంటానని. తను ఓకే చదువుకుందిగాలే అని చెప్పాడు. ఆ రోజు మేఘనని అడిగాడు, నీకు ఎవరైనా లవర్ ఉన్నారా అని. ఎవరూ లేరు అని చెప్పింది. ఇద్దరూ చాలా ఆనందంగా ఆ రోజు ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత డిగ్రీ చదువుకుంటానంటే ఒక పిల్లలు పుట్టిన తర్వాత చదువుకోవచ్చు అన్న చెప్పాడు. అలా ఆ రోజు నుండి వాళ్ళు రోజు ఇంక అదే పని మీద కష్టపడుతూ ఉన్నారు. అలా ప్రెగ్నెన్సీ వచ్చి ఒక బాబు పుట్టాడు. తర్వాత మేఘనాకి చక్రవర్తి ఒక ఫోన్ కొనిచ్చాడు. ఆ ఫోన్లో మేఘన ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకుంది. ఇన్స్టాగ్రామ్లో తన పాత ఫ్రెండ్స్ మెసేజ్లు చేయడం మొదలుపెట్టారు. అలా మేఘన తన పాత పీరియడ్ అయినటువంటి వరుణ్కి మెసేజ్ చేసి తను సింగిల్ అని ఉన్న చేత మాట్లాడింది. అలా వాళ్ళిద్దరూ మళ్ళీ ఒకరికొకరు దగ్గర అయిపోయారు. ఫోన్ నెంబర్లు కూడా మార్చుకున్నారు. అలా మార్చుకొని వాళ్ళిద్దరూ ఒకరోజు కలుసుకోవాలని నిర్ణయించుకొని ఓయో రూమ్లో బుక్ చేసుకున్నారు. ఓయో రూమ్కి వెళ్ళి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అలా చక్రవర్తికి డౌట్ వచ్చి ఆ అమ్మాయి వెనకాలే వెళ్ళాడు. ఓయో రూమ్లో తను ఆ విధంగా చూసి ఆశ్చర్యపోయాడు చక్రవర్తి.